ఎస్ సార్. ఓకే సార్. ఈరోజు మన రవీంద్ర భారతిలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. దానికి వేదిక ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం బంగారు తెలంగాణ ఫోక్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ విక్కీ మాస్టర్ గారు ఆర్గనైజ్ చేశారు. దీంట్లో ఈ 100 మంది పైగా వైలిన్ విద్యార్థులు ఈరోజు అద్భుతంగా వాళ్ళ వైలిన్ ప్రోగ్రాం ఇచ్చారు. అది నిజంగా కన్నుల విందుగా అత్యద్భుతంగా ఆహ్లాదంగా ఉంది. నేను డాక్టర్ నందిమండలం వేణు, ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్, నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నాను. నన్ను ముఖ్య అతిథిగా ఈరోజు ఇన్వైట్ చేశారు. ఇది నా అదృష్టం. ఈ రవీంద్ర భారతిలో ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం. ఎంతోమంది గురువులు, అశోక్ గుర్జాల గారు గురువు గారి ఆధ్వర్యంలో ఈ 100 మంది వైలిన్ విద్యార్థులు ఈరోజు వాళ్ళ ప్రదర్శన ఇచ్చారు. ఇలాంటి ప్రదర్శనలు మన విక్కీ మాస్టరు అనేకం 148వ 150, 200 అలాగా ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆయనకి దేవుడు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరి సహకారం, మీడియా మిత్రులకి, వచ్చిన అతిథులకి, పాల్గొన్న గురువులకి, అందరూ స్టూడెంట్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది, ఏమిస్తారు యూత్ కి మీరు ఇన్స్పైర్? ఓటు మీద, ఓటు హక్కు మీద స్వేచ్ఛ. ఈరోజు రేపు రాబోయే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతోంది. ఎంపీ ఎలక్షన్స్ ఆల్ ఓవర్ ది ఇండియా కొన్ని ఫేజెస్ జరుగుతున్నాయి. మనకు రేపు రాబోయే 13వ తేదీ ఓటు ఉంది. ప్రతి ఒక్కరూ, యూత్, ఎడ్యుకేటెడ్, ప్రతి ఒక్క గృహిణులు అందరూ తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ డెమోక్రసీలో ప్రపంచంలోనే మనది అతిపెద్ద డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యంలో ఓటుతోటి మనం ఏమైనా సాధించవచ్చు. ఒక మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవడం ఎంపీలుగా, ఆ మంచి వ్యక్తుల్ని మనం చట్టసభలో పంపిస్తే వాళ్ళ ఆలోచనలు మంచిగుంటాయి, మన అవసరాలు మంచిగా తీరుతాయి, మనకి ఏం కావాలో తెలుసుకుంటారు, వాళ్ళు మనల్ని సక్రమంగా పరిపాలించే శక్తి ఉంటుంది. ఆ ఓటు హక్కుని వినియోగించకుండా ఇంట్లో కూర్చొని మాటలు చెప్పే వాళ్ళకి అడిగే హక్కు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోండి, మంచి వ్యక్తులను ఎన్నుకోండి, రేపు మీ అవసరాలని నిలదీయండి. మీ ఏమున్నాయో, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, మీ అవసరాలు ఏమున్నాయో తీర్చుకునేటట్టు ముందుకు రమ్మని నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ నేను అశోక్ సార్ దగ్గర వాయిలిన్ నేర్చుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా నేను గిటార్ టీచ్ చేస్తాను. సార్ దగ్గర వాయిలిన్ నేర్చుకుంటున్నాను. సార్ చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఈవెన్ కర్ణాటకలో అయినా, ఈవెన్ సార్ వెస్టర్న్ కూడా చాలా చెప్తాడు. అండ్ సార్ ఈజ్ లైక్ కంప్లీట్లీ మల్టీ టాలెంటెడ్. అండ్ నేను 1.5 year నుంచి వాయిలిన్ నేర్చుకుంటున్నానండి. 1.5 year నుంచి వాయిలిన్ నేర్చుకుంటాను. గిటార్ కూడా 12 years నుంచి గిటార్ ప్లే చేస్తున్నాను. సో సార్ దగ్గర ఇప్పుడు వాయిలిన్ నేర్చుకుంటున్నాను. సార్ దగ్గర చాలా మంది వస్తారు, లైక్ హు ఆర్ టీచర్స్ ఆల్సో, వాళ్ళు రియలీ ప్రొఫెషనల్ ఆల్సో. అండ్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా షోస్ తీసుకెళ్తారు. అండ్ రియల్ యాజ్ అ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. సార్ వెరీ బెస్ట్. అకాడమీ పేరు వచ్చేసి అరబిక్ మ్యూజిక్ స్కూల్. నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? ఇప్పుడు నేను మ్యూజిక్ టీచ్ చేస్తాను. టు గో యాజ్ అ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్. మై ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్. మై నేమ్ ఇస్ బాలకృష్ణ సార్. ఈరోజు మీకు ఎలా ఫీల్ అయింది? పెద్దలు చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఎలా? సార్ దగ్గర ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు తీసుకున్నాను. అండ్ రియలీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ స్టూడెంట్. వెరీ బ్లెస్డ్ టు బీ స్టూడెంట్. చాలా బాగా అనిపించింది. మీ గోల్ సెట్ ఏం సార్? మూవీస్ లో ఏదైనా మ్యూజిక్? మూవీస్కి వెళ్ళాలని నా గోల్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్.